హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు మనం ప్రభుత్వ సంస్థలోని ఖాళీగా ఉన్న పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. అవి వచ్చేపాటికి ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి అయితే చాలా ఉన్నాయి. ఇవి వచ్చేపాటికి మనకి క్వాలిఫికేషన్ కూడాను 10th దగ్గర నుంచి డిగ్రీ దాకా ఇచ్చారండి. ప్రతి పోస్ట్కి వచ్చేపాటికి 10th, ఇంటర్, డిగ్రీ అలాగా నోటిఫికేషన్లు అయితే మనం చూడొచ్చండి. అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి శాలరీ కూడా వచ్చేపాటికి 25,000 నుంచి స్టార్ట్ అవుతుందండి శాలరీ. దీనికి వచ్చేపాటికి ఏపీ అంటే తెలంగాణ మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అర్హులేనండి. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నవి వివరంగా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడిసిన్ అనే గవర్నమెంట్ సంస్థ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. ఈ జాబ్లో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక ఇమీడియట్లీగా మీరు జాబ్లో ఉన్నది జాయిన్ అవ్వాలండి. అంటే వితిన్ 1 month లోపే మీరు జాయిన్ అవుతారు. ఈ నోటిఫికేషన్లు అయితే మాత్రం చాలా జాబ్స్ అనేవి వేశారండి. ఇప్పుడైతే మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో అది మాత్రమే చెప్తానండి. మీకు కానీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావండి. ఇవి ఇక్కడ మనకి ఎంటీఎస్ జాబ్స్ అయితే ఉన్నాయంటే అవి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అండి, అంటే ఈక్వల్ టు 10th ఉంటే చాలండి దీనికి. అలాగే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఆఫీస్ మెయింటెనెన్స్, మేము ఆఫీస్ ఎలా మెయింటైన్ చేయాలన్నది తెలిస్తే సరిపోతుందండి. దీనికి ఏజ్ కూడా వచ్చేపాటికి 18 to 50 ఇచ్చారండి ఏజ్ కూడాను. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, అంటే అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి 20,000 అబోవ్నే శాలరీ అన్నది వస్తుందండి. ఇదే నోటిఫికేషన్లోనే ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా వేశారండి. ఇవి వచ్చేపాటికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేపాటికి క్వాలిఫికేషన్ అండి ఎనీ డిగ్రీ అండి. ఏ విభాగంలో అయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలండి. దీనికి శాలరీ వచ్చేపాటికి 25,000కి పైగా శాలరీ వస్తుందండి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అన్నది తెలిసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి 35 words per minute, ఇంగ్లీష్ అండ్ హిందీ అండి. ఇంగ్లీష్లోను హిందీలోను కూడా టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి 35 words per minute అండి. అలాగే ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుంచి 35 years దాకా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని వీళ్ళు ఇచ్చారండి ఇక్కడ నోటిఫికేషన్లోని. ఇదే నోటిఫికేషన్లోని మనం ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమన్నా పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చండి. ఐటీ ఎక్స్పర్ట్ అని ఒక పోస్ట్ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి బీటెక్, బీఈ, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ అని ఇచ్చారండి. అలాగే దీని శాలరీ విషయానికి వస్తే కనుక 35,000 అబోవ్నే తీసుకొచ్చండి శాలరీ అన్నది. ఇక్కడ ఏజ్ కూడా 18 నుంచి 35 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటని కూడా వివరంగా చెప్తున్నాను. అప్లికేషన్ అన్నది ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయండి లింక్స్ అన్నది అప్లై చేసుకోవడానికి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేపాటికి February 11వ లాస్ట్ డేట్ అండి అప్లై చేసుకోవడానికి. ఇంకా మనకి డేట్ అయితే ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ చూసి అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి వచ్చేప్పటికి మీకు ఎటువంటి ఎగ్జామ్ అన్నది ఉండదండి. జస్ట్ స్కిల్ టెస్ట్ ఒకటి టెస్ట్ చేస్తారండి. అలాగే ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్లను అన్నది సెలెక్ట్ చేస్తారు. ఇంకో విషయం అండి, ఇక్కడ వీళ్ళు క్లియర్గా నోటీస్ చేశారు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ అన్నది తీస్తారు. వాళ్ళకి స్కిల్ టెస్ట్ అన్నది నెక్స్ట్ మీరు పెట్టుకున్న పోస్ట్ని బట్టి ఇంటర్వ్యూ అన్నది జరుగుద్దండి. తర్వాత క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి వచ్చేప్పటికి వీళ్ళు వెబ్సైట్లో షార్ట్ లిస్ట్ అన్నది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని వెబ్సైట్లో పెడతారండి. ఈ వెబ్సైట్ కూడా www.becil.com. ఈ వెబ్సైట్లోని షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల పేర్లు అన్నది నమోదు చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అయితే ఇమీడియట్లీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది ఉంటుందండి. సో అందుకని డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండాలి. ఈ జాబ్స్కి అన్నది ఆన్లైన్లో అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్లై లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో వేస్తానండి. దాన్ని ఓపెన్ చేసేవాడికి వెబ్సైట్ అన్నది ఎలా ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి.
న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేపాటికి మీకు స్టెప్ 1 అప్లికేషన్ ఫామ్ అని ఒకటి వస్తుందండి. దీనికి వచ్చేపాటికి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంటుందండి ఒక కాలము. దీనికి లాస్ట్ 424 అన్న నెంబర్ని అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేపాటికి మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఎందుకంటే మనకి ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి, ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమో ఆఫీస్ అసిస్టెంట్స్ ఉన్నాయి కదండి. మీరు ఎన్ని జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ అన్ని జాబ్స్ అన్నది క్లియర్గా మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చారండి. మీ ఫుల్ నేమ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నేమ్ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో నేమ్ అలాగే టైప్ చేయాలండి, ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫాదర్ నేమ్ అన్నది ఎంటర్ చేయాలండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేప్పటికి డేట్ ఆఫ్ బర్త్ అండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మీ ఈమెయిల్ ఐడి అన్నది ఎంటర్ చేయాలండి. అలాగే మొబైల్ నెంబర్ అండి, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నది ఇచ్చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ నెంబర్ అని ఇచ్చారండి. ఇదైతే మ్యాండేటరీ కాదండి, దాన్ని వదిలేయండి. నెక్స్ట్ వచ్చేప్పటికి పాన్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాలండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ అండి. కేటగిరీలోని మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అన్నది అప్లై చేయండి. తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ అన్నది చూపిస్తుందండి. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి మీరు టిక్ మార్క్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ అన్నది చూపిస్తుంది. తర్వాత వచ్చేపాటికి నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మెరిటల్ స్టాటస్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడా అన్నది కూడా ఇక్కడ రాయాలండి, క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత కరెంట్ అడ్రస్లోని అడ్రస్ డీటెయిల్స్, సిటీ, స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అన్నది ఒకటే అయితే కనుక ఇక్కడ టిక్ మార్క్ అన్నది చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి, స్టెప్ 2కి. అది కూడా మీరు క్లియర్గా చూసుకొని మెన్షన్ చేసేసుకుంటే మీకు అప్లికేషన్ అన్నది సబ్మిట్ అయిపోతుంది. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేసేయాలండి వాళ్ళకి. అలాగే ఈ ఎంటీఎస్ జాబ్స్కి మాత్రం ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఆఫీస్ అసిస్టెంట్ కానీ, ఎంటీఎస్ కానీ, ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ ఇవి చాలా మన 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఇచ్చారండి. ఐటీఐ వాళ్ళకి కూడా ఉంది, 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఉందండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేయకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేస్తే మర్చిపోతున్నారండి. కొంచెం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.